ఇది రోగాల నుంచి తట్టుకోగలుగుతుంది. అమ్మడంలో మెలకువలు నేర్చుకోవాలి కానీ సోనాలి ఎక్కడైనా అమ్మొచ్చు. మీట్ కూడా టేస్ట్ ఉంది. రైతు సోదరులకు నమస్తే. మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్. నా పేరు శంకర్. ఇక్కడ సోనాలి నాటుకోళ్లను పెంచుతున్నారు. అంటే నాటుకోళ్ళకి సోనాలి కోళ్ళకి ఏంటి తేడా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 3 సంవత్సరాలుగా ఈ సోనాలి కోళ్ల పెంపకంలో ఉన్నారు ఎదుల కృష్ణయ్య గారు. మనం ప్రస్తుతానికి వికారాబాద్ జిల్లా దోమ మండలం విలేజ్ లో ఉన్నాం. మనతో పాటు రైతు ఎదుల కృష్ణయ్య ఉన్నారు. ఈ ఫామ్ పేరు కూడా ఎదుల కృష్ణయ్య ఫార్మ్స్ అంటారు. సో అన్న నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ బాగున్నాం సార్. ఎన్ని సంవత్సరాలకి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? మేము 5 సంవత్సరాల నుంచి ఈ పౌల్ట్రీ ఫీల్డ్ లో ఉన్నాము. గత 3 సంవత్సరాల నుంచి సోనాలి హ్యాచరీ నడిపిస్తున్నాము. పిల్లలు నమ్ముతున్నాము. పౌల్ట్రీ ఫామ్ నుండి ఈ సోనాలి సైడ్ రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ మేము మామూలుగా అందరిలాగానే బాయిలర్ కోళ్ళు పెట్టినాము. ఫామ్ ఇంటిగ్రేషన్ లో తీసుకుంటే కంపెనీ వాళ్ళతోటి మాకు ఏమాత్రం లాభాలు వస్తలేదు. ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఇంటిగ్రేషన్ డబ్బులు లేబర్ కి కరెంటు బిల్లు కూడా సరిపోవట్లేదు. పైనుంచి పొట్టు అవన్నీ మేము చేతిని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అని సొంతంగా ఏదైనా వేరే బ్రీడ్ తయారు చేద్దాము అని ఈ సోనాలి బ్రీడ్ ఎంచుకోవడం జరిగింది. అయితే సోనాలి బ్రీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెస్ట్ బెంగాల్ బ్రీడ్ కదా. సో అక్కడ నుండి ఎక్కువ శాతం ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా వీటిని పెంపకం చేస్తున్నారు. దాదాపుగా మన సైడ్ వచ్చి దాదాపు ఒక 3-4 ఇయర్స్ అయింది. సో వెస్ట్ బెంగాల్ లో పుట్టింది కాబట్టి దీన్ని సోనాలి అంటారా, లేకుంటే దీనికి వేరే పేరు ఏమన్నా ఉంటుందా? సోనాలి అనే పేరే ఉంది సార్. వాస్తవానికి ఏంది అని అంటే ఇది వెస్ట్ బెంగాల్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు డెవలప్ చేసిన బ్రీడ్ ఇది. మేము కూడా అక్కడ నుంచి తెప్పించుకొని ఈ బ్రీడ్ ని డెవలప్ చేయడం జరిగింది. నాటుకోళ్ళకి సోనాలి కోళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా అసలు? యాక్చువల్ గా వస్తే ఏంది అంటే ఇప్పుడు ఈ సోనాలి ఈ కోళ్ళల్లో చాలా రకాల కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, కడక్నాథ్, తర్వాత ఈ కోళ్ళు ఉన్నాయి. వీటిలోకి వెళ్ళి ఒకటి ఏం తయారు చేసిండ్రు ఫస్ట్ మన దగ్గర తమిళనాడు వాళ్ళు అంటే అసిల్ క్రాస్. గిరిరాజా నుంచి వెళ్ళి తమిళనాడు కంట్రీ బ్రీడ్ ని క్రాస్ చేస్తే అసిల్ క్రాస్ వచ్చింది. సో అట్లనే వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా ఈ సోనాలి బ్రీడ్ ని డెవలప్ చేయడం జరిగింది. ఈ సోనాలి బ్రీడ్ ఏంది అని అంటే మన తెలంగాణలో ఉన్న ఒరిజినల్ నాటుకోడి మాదిరిగానే ఉంటది. ఆకారం గాని, మాంసంలో రుచి గాని సేమ్ మన తెలంగాణ కోడి రుచి ఉంటది. మన తెలంగాణ కోడి అంటే మన జాతి కోళ్ళు ఎట్లా అయితే మార్కెట్ లో 500 నుండి 600 పర్ కేజీ పలుకుతుంది. సోనాలి ఎంత ఉంది మార్కెట్ లో? సోనాలిని ఏంది అని అంటే పెంచుకునే రైతుని బట్టి ఆయన యొక్క మెలకువలు, ఆయన యొక్క తెలివితేటల్ని బట్టేసి అమ్ముతున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గర పిల్లలు తీసుకున్నటువంటి ఫార్మర్స్ ఒకరు ట్రేడర్స్ కి అమ్మినప్పుడు ఏమో వాళ్ళు 200 నుంచి 250 మధ్యలో ట్రేడర్స్ కి అమ్ముకుంటుండ్రు. సొంతంగా అమ్ముకునే వాళ్ళు 200 నుంచి 350 మధ్యలో కూడా అమ్ముతున్నారు. ఈ మధ్యలో కొంతమంది ఫార్మర్స్ హైవే పక్కల మామిడి తోట అట్లా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక చిన్న పాకలాగా పెట్టుకొని షాప్ పెట్టుకుంటున్నారు. 600 రూపాయలు లైవ్ అమ్ముతున్నారు వాళ్ళు. సోనాలిని 600 రూపాయలు లైవ్ అమ్ముతున్నారు. అమ్మడంలో మెలకువలు నేర్చుకోవాలి కానీ సోనాలి ఎక్కడైనా అమ్మొచ్చు. మీట్ కూడా టేస్ట్ ఉంది. డిమాండ్ అనేది బాగుంది, తగ్గేది లేదు. ఇది అంటే మన తెలంగాణ నాటుకోడి లాగానే ఉంటుంది టేస్ట్. కాకపోతే అమ్ముకునే దాంట్లో వాళ్ళ స్కిల్స్ ని బట్టి రేట్ ఉంటుంది అంతేనా? 300 నుండి 500, 600 కూడా అమ్ముకోవచ్చు అంటున్నారు. 600 కూడా అమ్ముతున్నారు మన రైతులు. ఎక్కడ సేల్ చేస్తారు, ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారు? అంటే మేము చిక్స్ అమ్ముతాము. ఫార్మర్స్ వచ్చేసేసి వాళ్ళ ఏరియాలని బట్టేసి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అనుకోండి ఫార్మర్స్ అందరు కూడా 200 నుంచి 250 మధ్యలో అమ్ముకుంటున్నారు. అదే మనం మంచిర్యాల ఏరియా, తర్వాత కడెం, నిర్మల్ ఆ ఏరియాలో చూస్తే ఫార్మర్లు 300 నుంచి 350 రూపాయలు అమ్ముతున్నారు. గద్వాల్ తర్వాత ఇక్కడ వెబ్బేరు ఆ ఏరియా చూస్తే వాళ్ళు 250 నుంచి 300 వరకు వాళ్ళు అమ్ముతున్నారు. ఏరియాని బట్టి వాళ్ళు అమ్ముకునే స్కిల్స్ ని బట్టి రేట్లు వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు మామూలుగా నాటుకోళ్ళకి కొన్ని నెలల్లో కొన్ని వైరస్ లాంటివి వస్తుంటాయి. సోనాలికి అట్లాంటి ఏమైనా వైరస్లు సోకే అవకాశం ఉంటుందా? ఉదాహరణకు లాస్ట్ బర్డ్ ఫ్లూ లాంటి. సోనాలికి చాలా మటుకు రోగ నిరోధక శక్తి ఎక్కువ. అయినప్పటికీ మనం ముందు జాగ్రత్తగా ఏంటి అంటే వ్యాక్సిన్లు అన్ని వేసుకుంటున్నాం కాబట్టి రోగాలు అనేది ఎక్కువ రాలేదు. మొన్న బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అంతా చూపించినప్పటికీ సోనాలి మీద చాలా తక్కువ. మీరు చిక్స్ అమ్ముతా అంటున్నారు. చిక్స్ రేట్ ఎట్లా ఉంటుంది అంటే పర్ డే చిక్ ఎంత ఉంటుంది, 1 month చిక్ ఎట్లా ఉంటుంది రేటు? దీంట్లో ఏమైనా డిఫరెంట్ ఉంటుందా?
మా దగ్గర ఏంటంటే కోడి గుడ్డు కానుంచెల్లి కట్టింగ్ కోడి వరకు అన్ని కూడా అమ్ముతాం. అమ్ముతారు. ప్రధానంగా మేము చిక్ అమ్మడం మా ఇది. అయితే దాంట్లో భాగంగా ఏంటి అని అంటే ఒక్క రోజు కోడి పిల్లని ఏమో 30 రూపాయల రేట్ కి అమ్ముతాం. వారం రోజుల పిల్లని ఏమో 50 రూపాయలకు అమ్ముతాం. నెల పిల్లని ఏమో 110 రూపాయలకు అమ్ముతున్నాం. ఓకే, లాస్ట్ 110 రూపాయలు అంటే ఒక 1 month కి. అంటే 1 day ఓల్డ్ చిక్కు మాత్రం 30 రూపాయలు అంటున్నారు. దాంట్లో మేలు ఫీమేల్ ఏమన్నా సపరేట్ చేస్తారా? మేల్ కావాలనే వాళ్ళకు సెక్సింగ్ చేసేసి మేల్ ఇస్తాము. ఫీమేల్ అప్పుడు మేము తమిళనాడు అమ్ముతాం. ఫీమేల్ మన దగ్గర అమ్ముడు పోదు. మేల్ మొత్తం మన దగ్గర అమ్ముకొని ఫీమేల్ తమిళనాడు అమ్ముతాం. మార్కెట్ లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, మేల్ కా ఫీమేల్ కా? మన దగ్గర తెలంగాణలోనేమో మేల్ కి ఉంది, తమిళనాడు కేరళనేమో ఫీమేల్ కి ఉంది. అంటే ఫీమేల్ ఓన్లీ ఇట్లా ఎగ్ పర్పస్ లో తీసుకుంటారు, మేల్ ఏమో మీట్ పర్పస్ లో తీసుకుంటారా? ఎట్లా అసలు ప్రాసెస్ ఎలా? మన దగ్గర ఎగ్ పర్పస్ పెంచినా కూడా చాలా తక్కువ మంది ఎగ్ ప్రొడక్షన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ చాలా మందికి రాలేదు. ఇప్పుడిప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు నాకు హుజూర్ నగర్ లో ఒక 6,500 ఆర్డర్ వచ్చింది, సిద్దిపేటలో ఒక 6,000 ఆర్డర్ వచ్చింది. అట్లా కొంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎగ్ పర్పస్ మాకు ఫీమేల్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నారు ఈ మధ్యలో. మన దగ్గర అవుతుంది ముఖ్యంగా మేల్ మన దగ్గర ఎందుకు ఎక్కువ వెళ్తుంది అని అంటే మన వద్ద చాలా రకాల గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మైసిగండి హైదరాబాద్ కు దగ్గర లాంటిది, మా దగ్గర పోలేపల్లి ఎల్లమ్మ, ఇట్లాంటి అమ్మవార్ల టెంపుల్ల దగ్గర ప్రతి దగ్గర కూడా పుంజునే కోయాలి అనేది ఇష్టపడతాం. 1 month ఓల్డ్ చిక్కు 110 రూపాయలు చెప్తున్నారు. సో దీనికి బ్రూడింగ్ చేసి ఇస్తారా? ఈ 1 month ఓల్డ్ చిక్కుకి ఏంటంటే పుట్టినప్పుడు మనం మారెక్స్ వ్యాక్సిన్ వేస్తాము, 5వ రోజు లసోటా వేస్తాము, 12వ రోజు గంబోరా వేస్తాము, 18వ రోజు చిల్డ్ వ్యాక్సిన్ లసోటా వేస్తాము డింకర్ డోసు, 24వ రోజు కూడా గంబోరా డింకర్ డోస్ వేస్తాము, 30వ రోజు పోల్పాక్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఫార్మర్ కి మేము అప్పచెప్తాం. ముందే మీకు బుక్ చేయాలి. దాంట్లో వాళ్ళు ఫస్ట్ చెప్పాలా మాకు మేల్ ఇన్ని కావాలి ఫీమేల్ ఇన్ని కావాలని చెప్పేసి? ఈ దాంట్లో ఓన్లీ మిక్స్ మాత్రమే ఇస్తున్నాము. ఎవరు కూడా అట్లా వేరియేషన్ చేసి అడగలేదు. ఒకవేళ అట్లా వేరియేషన్ చేసి అడిగినా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఒక చిక్స్ ఏనా లేకపోతే ఎగ్స్ కూడా ఏమన్నా సేల్? ఇప్పుడు మేము టేబుల్ ఎగ్స్ అమ్ముతాం, హ్యాచింగ్ ఎగ్ అమ్ముతాం, చిక్స్ అమ్ముతాం, కోళ్ళు కూడా అమ్ముతాం. కోళ్ళు అమ్మే దాంట్లో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చాలా మంది యువకులు చదువుకొని ఏ పని దొరకక ఖాళీగా ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళని కొంతమందిని మేము ఐడెంటిఫై చేసేసి ఈ వ్యాపారం చేయడం కోసం వాళ్ళకి మెలకువలు నేర్పించేసేసి ఈ వ్యాపారంలోకి తీసుకొస్తున్నాం. కోడి 1 kg రావాలంటే ఎంత కాల పరిమితి ఉంటుంది దానికి? సోనాలి కోడి ఏంటి అంటే ఇప్పుడు ఈ దాంట్లో మీరు ఒక క్వశ్చన్ మంచిది అడిగినారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే మేము పెంచుతామని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లిన తర్వాత దీన్ని 3 రకాలుగా పెంచవచ్చు. 1 స్టాల్లో పెట్టి, 2 బయట ఓపెన్ గా తిరుగుతూ ఓపెన్ రేంజ్ లో పెంచవచ్చు, సెమీ ఓపెన్ రేంజ్, 3 రకాలుగా పెంచవచ్చు. పెంచే దాంట్లో కొంతమంది ఫారాల్లో పెంచే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరెక్ట్ గా ఫీడ్ ఇవ్వకుండా బాయిలర్ ఫీడ్ ఇవ్వడము, లేదు అంటే నూకలు అట్లాంటివి ఏది దొరికితే అది ఇవ్వడము, దాని వల్ల వెయిట్ కరెక్ట్ గా రావట్లేదు. అట్లాంటప్పుడు ఇన్ని రోజులకి ఈ వెయిట్ వస్తుంది అనేది కరెక్ట్ గా చెప్పడం కొంత ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ కరెక్ట్ గా ఫీడ్ ఏదైతే వాడాలో మేము చెప్తామో ఆ ఫీడ్ వాడితే గనుక 90 days కి పెట్టిన కిలో వస్తుంది, పుంజు 1.5 వస్తుంది. వీటికి ఎలాంటి ఫుడ్ పెడుతుంటారు అసలు? యాక్చువల్ గా ఏంటి అంటే మనము ఈ నాటుకోళ్ళకు సంబంధించింది చిక్రంబుల్డ్, తర్వాత లేయర్ బ్రోయర్, ఈ 2 వాడుకుంటే మంచి వెయిట్ వస్తుంది. చిక్కు డే 1 నుండి 1 kg రావడం కోసం దానికి ఎంత ఖర్చు అవుతుంది? 130 రూపాయలు ఫీడ్ కన్జంప్షన్ కి అవుతుంది, 5 రూపాయలు మెడిసిన్ కి ఖర్చు అవుతుంది, పిల్ల కాస్ట్ 30 రూపాయలు, మొత్తంగా 165 నుంచి 170 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక చిక్కు కొనేటప్పుడు దాని మదర్ క్వాలిటీ కూడా చూస్తేనే బెటర్ అంటారా? తప్పకుండా ఏంటి అంటే ఫార్మర్ కంపల్సరీ తన బ్రీడ్ ఎంచుకునేటప్పుడు ఏ బ్రీడ్ నుంచి నాకు చిక్కు వస్తుంది పోయి చూసి, ఊరికేనే మామూలుగా ఇట్లా ఏమంటారు పెరిగిన కోళ్ళని కాదు, బ్రీడర్ ని చూసుకోవాలి. బ్రీడర్ ని చూసుకొని హ్యాచర్ ని చూసుకొని తీసుకుంటే వాళ్ళు నష్టపోకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అట్లా చూడడం వల్ల మీడియేటర్ ద్వారా ఇప్పుడు రేట్లు కూడా ఎక్కువ, తర్వాత ఏది ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది ఫార్మర్లు ఏం దెబ్బతిన్నారంటే
మాకు ఫుల్ మేల్ ఇవ్వండి అని చెప్పిండ్రు. ఫుల్ మేల్ ఇవ్వమని చెప్తే ఆ మీడియేటర్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఈ మీడియేటర్ కి వాళ్ళు మేల్ వేరే దగ్గర అమ్ముకొని ఫీమేల్ వీళ్ళకి ఇవ్వడం, లేదంటే మేల్ అమ్ముకొని మిక్స్ వీళ్ళకి ఇవ్వడము. ఆ ఫార్మర్ నాకు మేల్ కదా రేట్ వస్తది అని అంత ఖర్చు పెట్టి పెంచడము, పెంచిన తర్వాత ఇవి ఇట్లా పెట్టలు లేదా మిక్స్ ఉండడం వల్ల చాలా మంది ఫార్మర్లు నష్టపోయారు. చాలా మంది ట్రేడర్స్ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు, ఒకరు 100 చెప్తే ఒకరు 110, ఒకరు 120, ఒకరు 130, ఇట్లా డిఫరెంట్ రేట్లు చెప్తున్నారు. ఏంటి అంటే ఏరియాల తేడా ఉండడం వలన, లేదంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ దూరం ఉండడం వలన, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? ట్రేడర్స్ వాళ్ళ స్వలాభాల కోసము రైతులని ఇది చేస్తున్నారు. ఇప్పుడు రైతులు చాలా మంది నేరుగా అమ్ముకోవడానికి మనం కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాం కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ అమ్ముకుంటారు. ఇది ఈ మాంసం తినేటటువంటి పద్ధతిని కూడా మనం కొన్ని విషయాల్లో ఏమంటారు కస్టమర్లకి కూడా మనం ఈ సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణ, చివరిగా చెప్పండి, అంటే యువత దీన్ని ఉపాధిగా మార్చుకోవచ్చా? ఉపాధి లేని యువత ఈ సైడ్ రావచ్చు, దీన్ని చేసుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు ఏడ పని చేసినా ఒక 15-20 వేల కోసం పని చేస్తున్నారు. దీన్ని సొంతంగా చేసుకుంటే గనక రోజు 1000-1500-2000 రూపాయలు మినిమం సంపాదించుకోవచ్చు. మొత్తంగా అయితే నాటుకోళ్ళకి సోనాలి కోళ్ళకి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. సో వెస్ట్ బెంగాల్ నుండి వచ్చింది కాబట్టి దాన్ని సోనాలి అంటారు, మన కాడ ఉన్న దాన్ని నాటుకోడి అంటారు. దానికి దీనికి టేస్ట్ లో పెద్ద డిఫరెంట్ అయితే ఏముండదు. ఏరియాని బట్టి, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. అమ్ముకునే రైతుని ఆయన మార్కెటింగ్ స్కిల్స్ ని బట్టి దాని రేట్ ఉంటుంది. దాదాపుగా 300 నుండి 400, 500, 600 కూడా అమ్ముకోవచ్చు. దాని స్కిల్స్ ని బట్టి దీన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కృష్ణ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే యువత ఎక్కువ శాతం దీన్ని ఉపాధిగా కూడా మార్చుకోవచ్చు, దీంట్లో లాభాలు తప్ప నష్టాలు లేవని చెప్పేసి కృష్ణ చెప్తున్నారు. అంటే సరైన మెలకువలతో ఇది దీంట్లోకి వస్తే మాత్రం లాభాలు ఉంటాయని చెప్పేసి కృష్ణ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.